ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మామూలు జనరల్ కొన్ని క్వశ్చన్స్. అసలు బండ్ల గణేష్ ఎక్కడి వాళ్ళు? షాద్నగర్లో ఉంటారని తెలుసు. బేసిక్ అసలు మీ ప్రాపర్ మీ నేటివ్ ఎక్కడ అండి? నేను పుట్టింది గుంటూరు డిస్టిక్ అండి. పొన్నూరు దగ్గర తెలగాయపాలెం అని ఒక విలేజ్. ఓకే. మా ప్రాపర్ అది మా పుట్టక. ఓకే. నేను ఏజ్ ఆఫ్ 10 months, నా 11 నెలల్లో 1 year లోపు అక్కడి నుంచి మేము కర్ణాటక వెళ్ళిపోయాం. ఓకే. కర్ణాటకలో రాయచూరు డిస్టిక్ సింధనూరు దగ్గర మా ఫాదరు వ్యవసాయం చేయడానికి మా అన్నయ్యని నన్ను తీసుకొని మా మదర్ తల్లితో, అంటే అక్కడ గుంటూరు జిల్లాలో బతకలేక, ఓకే. ఓకే. చిన్న ఫ్యామిలీలు అక్కడ బతకలేక కర్ణాటక వెళ్ళి అక్కడ పత్తి వ్యాపారం చేసేవాడు. పత్తి వ్యవసాయం చేసాం. ఓకే. అక్కడి నుంచి 1983 షాద్నగర్ సెటిల్ అయిపోయాం. ఇప్పుడు మా షాద్నగర్లోనే అంతేగా మా కర్మభూమి అవన్నీ మాకు షాద్నగరే ఇంకంతే. అంటే ఏంటి, ఒక విధంగా మీరు అక్కడ నుంచి వలస వచ్చిన వాళ్ళు అనుకోవచ్చు. అంతే, వలస వచ్చిన వాళ్ళమే కదా. వలస వచ్చిన వాళ్ళం షాద్నగర్లో సెటిల్ అయిపోయిన వాళ్ళం. ఎందుకు ఆ ప్లేస్ పర్టికులర్ సెలెక్ట్ చేసుకున్నారు మీరు? ఇక మా నాయనకి తెలుసు అది. అప్పుడు ఎందుకు షాద్నగర్ పౌల్ట్రీకి పెడదామని ఇది ఉంది. 1983-84లో మా ఫాదర్ 2000 బర్డ్స్తో పౌల్ట్రీ స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి అప్పుడు నేను 6th class ఎంత ఉన్నాను. అక్కడ పౌల్ట్రీలో ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ నెంబర్ 1 లాగా. తెలంగాణ స్టేట్లో మేమే నెంబర్ 1 అండి, ఇండియాలో నెంబర్ 2. ఓకే. అవార్డు కూడా తీసుకున్నట్టున్నారు. అవార్డు మేము పౌల్ట్రీలో మేము నెంబర్ 1 సార్. మా ప్రొడక్షన్ కానీ ఏమైనా మా డైలీ మాకు 20 లక్షల గుడ్లు వస్తాయి. ఓకే. హైదరాబాద్ స్టేట్లో రోజుకి ఒక 70-80 లక్షల గుడ్లు తింటే అందులో 20 లక్షలు మా గుడ్లే హైదరాబాద్ సిటీలో తినే గుడ్లు. స్పెషల్గా మీరు ఓన్ ఫ్యాక్టరీ అండ్ ఓన్ అన్నీ అసలు పౌల్ట్రీలో మాకు మేము ఒక రకంగా లేయర్లో వీఆర్ డిక్టేటర్స్. ఓకే. హైదరాబాద్లో మేము శాసిస్తాం రేటు కానీ ఏమైనా కానీ. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే. అండ్ మీ ఎడ్యుకేషన్ ఏంటి? ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యా సార్. అవునా? అంటే ఎడ్యుకేషన్ చాలా పూరా లేదా? అసలు చదువు వచ్చేది కదా, మరి ఏం చేయమంటారు. 6th, 7th, 8th అప్పటి నుంచే షాద్నగర్లో ట్రైన్ ఎక్కి హైదరాబాద్ వచ్చి, హైదరాబాద్లో అప్పుడు ప్రతిఘటన సినిమాలు ఆడుతుండేది. అప్పుడు దీపక్ థియేటర్ అని ఒకటి ఉండేది. కాచిగూడలో కుమార్ థియేటర్ అని ఒకటి ఉండేది. షాద్నగర్లో ట్రైన్ ఎక్కేవాళ్ళం దొంగతనంగా, దిగేవాళ్ళం. సినిమా అక్కడ ఒక పాన్ షాప్లో బ్యాగ్ ఇచ్చేవాళ్ళని. వచ్చి సినిమాలు 2-3 చూసి సాయంత్రం టైంకి ఇంటికి వెళ్ళిపోయి స్కూల్ నుంచి వెళ్ళినట్టు ఇంటికి వెళ్ళేవాళ్ళం. చదువేం వస్తుంది ఇంకా అది. ఓకే. ఇప్పుడేం మరి ఆ మిస్సింగ్ అంతా పిల్లల మీద చూపిస్తున్నారా? పిల్లలు ట్విన్స్ అని విన్నాను. అవును, నాకు 2 పాపలు 1 బాబు అండి. 2 పాపలు? 2 బాబులు 1 పాప. 2 బాబులు ట్విన్స్. వాళ్ళని బాగా చదివిస్తున్నట్టున్నారు. బాగా చదువుతారు సార్ వాళ్ళు. వాళ్ళు బ్రహ్మాండ స్కూల్ ఒక్కరిజిలో చదువుతారు. వాళ్ళు బాగా చదువుతారు వాళ్ళు. ఓకే. ఓకే. అండ్ ఆర్టిస్ట్ కంటే మీరు ఆర్టిస్ట్గా అయ్యే కంటే ముందు మీరు మేనేజర్గా చేసినట్టున్నారు. నేను బేసిక్గా 10th class అయిపోయినాక హైదరాబాద్ వచ్చా సార్. ఏజ్ ఆఫ్ 15, నా 15 సంవత్సరం. 10th వచ్చి మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ అయ్యా. ఓకే. 1 year. ఐఎమ్ స్టూడెంట్ ఆఫ్ మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. ఓకే. స్టూడెంట్ అయిపోయినాక యాడ్లో మీద ఎప్పుడు ఫోటో కనబడదు. ఎవరో శ్రీకాంత్ గారు, శివాజీ రాజా గారు వీళ్ళందరూ కనబడదు, మీ ఫోటో ఎప్పుడు కనబడదు? వాళ్ళకి మన ఎదుగుదల గుర్తించలేదేమో ఇంకా. అది మన తప్పు కాదు. నేను మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్ నేను. ఓకే. తర్వాత మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అయిపోయినాక మళ్ళీ పోయి ఇంటర్మీడియట్ చేశా షాద్నగర్. మరీ చిన్నపిల్లోడరా నువ్వేంద్ర నాయన అన్నారు. పోయి ఇంటర్మీడియట్ చేస్తే అన్నీ ఫెయిల్ అయ్యా. అన్నీ ఫెయిల్, ఇంక్లూడింగ్ తెలుగు. ఒక కామర్స్ ఏదో ఒక దాంట్లో పాస్ అయ్యా. ఇది అయ్యే పని కాదురా అని చెప్పి మళ్ళీ వచ్చి ప్రొడక్షన్ మేనేజర్గా జాయిన్ అవుతాం. ఇండస్ట్రీలోనే ఉండాలి. నాకు ఫ్రెండ్ ఉన్నాడు రమేష్ రెడ్డి అని. ఓకే. చిన్న చిన్న వేషాలు వేసాడు. ఇప్పుడు కూడా నా ఫ్రెండే. ఓకే. రమేష్ రెడ్డి ఇద్దరం కలిసి మేము అందరం రూమ్లో ఉండేవాళ్ళం యూసఫ్గూడలో. నేను, రమేష్ రెడ్డి, వినోద్ బాలా అని మేమందరం కలిసి రూమ్లో రూమ్మేట్స్ మేమందరం. తర్వాత అట్లా జీవితం స్టార్ట్ అయిపోయింది. మేనేజర్గా స్టార్ట్ చేశాను. తర్వాత సిఎల్ నరసారెడ్డి గారి దగ్గర, కేఎస్ రామారావు దగ్గర, అదే క్రియేటివ్ కౌన్సిల్ అందరి దగ్గర వర్క్ చేశా. ఓకే. వర్క్ చేసేవాడు వాళ్ళని డబ్బులు ఇచ్చేవాడు కదా, నేను తీసుకునేవాడు కాదు. వర్క్ చేసి ఇండస్ట్రీలో ఉండాలి. ఎక్స్పీరియన్స్ పని చేసేవాడిని అంతే. ఓకే. అంతే కదా ఎక్స్పీరియన్స్. అంటే మీరంతా ఒక రేంజ్, అంటే ఏమంటారు, ఫైనాన్షియల్గా ఒక రేంజ్ చూసిన వాళ్ళు. అంటే అంతకుముందే మేనేజర్గా జాయిన్ కాకముందే మీరు ఒక ఫైనాన్షియల్గా బాగా. మేము ఎప్పుడు ఫైనాన్షియల్గా నేను ఇబ్బంది పడింది లేదు సార్. బాగా మంచి వెల్ సెటిల్ అంటే ఎబో యావరేజ్ ఫ్యామిలీ. మా నాయన అప్పుడే వచ్చి నాకు రూమ్కి వచ్చి 2000, 1000 ఇచ్చిపోయేవాడు పాపం. 1000 నేనేమో ఇంటికాడ డబ్బులు తీసుకునేది ఏందా అనుకునేవాడిని. నేను ఇంటికాడ డబ్బులు తీసుకోవద్దు అనుకునేవాడిని. అట్లాగే మా నాన్న వచ్చి పాపం ఇచ్చిపోతూ ఉండేవాడు. మా నాన్న బాధ అనిపించేది నాకు, మా నాన్న దగ్గర డబ్బులు తీసుకుంటున్నాను అయిందని. నేను ఆల్మోస్ట్ ఒక 20 years 20 years బ్యాక్ నుంచి ఇప్పుడు షాద్నగర్ నుంచి నేను డబ్బు తెచ్చుకోవటం లేదు. అట్లాగే సినిమా తీసే రోజు ఫస్ట్ రోజు ఒట్టు పెట్టుకున్నా, షాద్నగర్కి ఇన్కమింగ్ ఉంటుంది కానీ అవుట్ గోయింగ్ ఉండకూడదురా అమ్మ అని ఒట్టు పెట్టుకున్నాం మా అమ్మ నాయన మీద.
ఓకే, వెరీ గుడ్. మా ఊరికి డబ్బులు పంపించాలి కానీ తెచ్చుకోవద్దు నేను హైదరాబాద్. అందుకని నేను హైదరాబాద్ ఒక రూపాయి దాన్ని. ఓకే, ఇక్కడ వస్తే ఏదైనా షాద్నగర్ పంపిస్తాం అంతే. మా 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 జీవితం షాద్నగరే కాబట్టి. గుడ్. నేను అనేది అంత ఫైనాన్షియల్ బాగా చూసిన వాళ్ళు, అంత ఎంత కొంత చూసిన వాళ్ళు ఇక్కడ మేనేజర్ కంటే మీకు చిన్న చిన్న అవమానాలు ఉంటాయి కదా, ఎలాంటివి జరిగాయి? అన్నీ కేఎస్ రామారావు గారికి బీపీ ఎక్కువ, అరుస్తుండేవాడు, భయపెడుతుండేవాడు. అయినా మనం ఇండస్ట్రీలోనే ఉండాలి. సినిమా అంటే పిచ్చి, సినిమా అంటే ఫ్యాషన్, సినిమా అనేది తప్ప ఇంకోటి ఏం లేదు. ఇక షాద్నగర్లో అందరికీ అప్పుడు ఇన్స్టిట్యూట్లో జాయిన్ కాలేదు. నాగేశ్వరరావు కొడుకు, నాగేశ్వరరావు కొడుకు సినిమా యాక్టర్ అంటారా అనేది మా వాళ్ళని మా కొద్దిగా ఎక్కిరింపులు. ఈడు పోయి హీరో అవుతాడా, యాక్టర్ అవుతాడా, అది అవుతాడా, ఇది అవుతాడని. ఒకరోజు ఉండలేనని షాద్నగర్ వెళ్ళిపోయినాక మా అమ్మ తెల్లారి నైట్ ఏమలేదు పాపం. అప్పుడు పోయి గౌలిగూడ పోయి బస్సు ఎక్కేది. గౌలిగూడ పోయి బస్సు ఎక్కితే షాద్నగర్ దిగేది. ఇంటికి పోతే పాపం మా నాన్న స్కూటర్ మీద వచ్చి తీసుకుని పోయేవాడు. నేను పోనమ్మా షాద్నగర్ హైదరాబాద్, ఇంకా అన్నమాట అప్పుడు దగ్గర అన్ని పనులు నేను చేయను, మన ఇంటికాడ ఏదైనా చేస్తా అది అంటే. పొద్దున్నే మా నాన్న లేచి మా అమ్మ లేచి ఏమైనా కానీ సినిమా ఇండస్ట్రీలో ఉండాలి. మా నాన్నకి సినిమాలు అంటే పాపం ఇష్టం, చాలా ప్రేమ. మా అన్న వీళ్ళందరూ నన్ను మా అన్నయ్య కొడుకులా చూసాడు. నాకు మా అన్నకు 1.5 year గ్యాప్. అవును, తమ్ముళ్ళ చోటు ఇప్పుడు వాడు కొడుకులాగా. మీ ఇద్దరం ఒరేవారు అనుకుంటాం అట్లా. వెళ్ళాలరా అన్నారు. సరే వచ్చే దీని అంత చూద్దాంలే అని వచ్చాను. వచ్చినాక కృష్ణారెడ్డి గారు, శ్రీకాంత్, నేను వినోదం అంతకుముందు మేము ఫ్రెండ్స్, ఇన్స్టిట్యూట్ కదా శ్రీకాంత్, అక్కడి నుంచి మేము ఫ్రెండ్స్. శ్రీకాంత్ ద్వారా కృష్ణారెడ్డి గారు, వజ్రం సినిమాకి నేను మేనేజర్ని. అవునా, ఓకే. వజ్రం సినిమాకి మేనేజర్. అప్పుడు కొద్దిగా కృష్ణారెడ్డి గారి పరిచయం. తర్వాత శ్రీకాంత్ నేను ఫ్రెండ్స్ అవటం, మేమందరం కలిసి అంటే వినోదంలో అవకాశం ఇచ్చారు. దివాకర్ బాబు గారు రైటర్ ఉండేవారు. ఆయనకు ఒక రోజు నేను ఇన్స్టిట్యూట్లో మైమ్లో ది బెస్ట్ స్టూడెంట్ నేను. ఒకరోజు మైమ్ చేసి చూపించాను అక్కడ గెస్ట్ హౌస్లో. అమ్మ నువ్వేంటా అంటే నేను ఇన్స్టిట్యూట్ సార్ అని చెప్పా. పాపం దివాకర్ బాబు గారు కృష్ణారెడ్డి గారు రికమెండ్ చేయటం, వినోదం సినిమా అవకాశం ఇచ్చారు. ఓకే, ఓకే. అచ్చా, అలా వచ్చింది. అంతే అంతే. కృష్ణారెడ్డి, దివాకర్ బాబు గారు రికమెండ్ చేశారు. అచ్చిరెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు చూశారు. కృష్ణారెడ్డి గారు పాపం ఆయన